తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం జరగబోతోంది. కేబినెట్ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక రాబోతోంది. సీఎం రేవంత్ రెడ్డితో ఆల్రెడీ డిప్యూటీ సీఎం భట్టి భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరుగుతోంది. కమిషన్ నివేదికపై ఇప్పటికే అధికారుల అధ్యయనం పూర్తయింది. కేబినెట్ కి ఒక బ్రీఫ్ రిపోర్ట్ ఇవ్వబోతోంది అధ్యయన కమిటీ. నిన్న అధ్యయన కమిటీతో మంత్రి ఉత్తమ్ సమావేశమయ్యారు. ఇక డిజైన్స్ అవకతవకలపై ఉత్తమ్ కు వివరించింది అధ్యయన కమిటీ. ఈ నివేదికపై నేడు ఉత్తమ్ కుమార్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. కేబినెట్ మీటింగ్ లో బ్రీఫ్ రిపోర్ట్ ని రేవంత్ కి ఇవ్వబోతున్నారు ఉత్తమ్. ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, కేబినెట్ సమావేశం ప్రారంభమైందా? రైట్, కొద్దిసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా 2 అని చెప్పినప్పటికి కూడా 2:45కి స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మంత్రులు ఒక్కొక్కరుగా సెక్రటరియట్ చేరుకుంటున్నారు. సీఎం కూడా చేరుకున్న తర్వాత బట్టి విక్రమార్క సీఎం ఛాంబర్లో భేటీ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాని తర్వాత అటు ఉత్తమ్ కూడా జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఉత్తమ్ మరొకసారి అధికారులతో భేటీ అయినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించిన దానిపైన ఉన్నటువంటి అనుమానాలపైన కూడా మళ్ళొకసారి ఆ కమిటీతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ కమిటీతో చర్చించిన తర్వాత 2:45కి ఎగ్జాక్ట్గా ఈ మీటింగ్ జరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఈ బ్రీఫింగ్ తర్వాత బిగ్ అప్డేట్ అయితే అందుతుంది. ఖచ్చితంగా ఈ కేబినెట్ భేటీ అయిపోయిన తర్వాత సీఎం ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే బ్రీఫింగ్లో మాట్లాడతారా లేకపోతే స్పెషల్ ప్రెస్ మీట్ పెడతారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. కానీ ఈ కేబినెట్లో ఎలాంటి డెసిషన్ తీసుకోబోతారని మాత్రం ఒక ఉత్కంఠ అయితే నడుస్తుంది. ఆ కేబినెట్ ఉంటుంది అని చెప్పిన నేపథ్యంలోనే అటు సైడ్ నుంచి బీఆర్ఎస్ నుంచి కావచ్చు, ఇటు సైడ్ నుంచి కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కూడా ఒకరి మధ్య ఒకరు మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కేబినెట్ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుందని మాత్రం ఒక ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా న్యాయ సలహాకు సంబంధించిన దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అలాగే మంత్రులు కావచ్చు చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. సీఎం దీనికి సంబంధించి బ్రీఫింగ్ సంబంధించిన దానిపైన ఇప్పటికే డిప్యూటీ సీఎంతో చర్చిస్తున్న నేపథ్యంలో కొద్దిసేపటి తర్వాత 2:45 ఎగ్జాక్ట్గా ఈ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. మీటింగ్ ఎంతసేపు ఉంటుందని దానిపైన క్లారిటీ లేదు. కానీ మరొకసారి భేటీ ఉంటుందా, మరొకసారి కేబినెట్ భేటీ ఉంటుందా? ఎందుకంటే న్యాయ సలహాకు సంబంధించిన దానిపైన ప్రత్యేకమైన సలహాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మరొకసారి భేటీ అవుతుందా లేకపోతే ఈసారి దీనికి సంబంధించినటువంటి తేల్చేస్తాడని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.